అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో మిట్టూరు బిట్టువన్లో ఒక ఇష్యూ అనేది జరిగింది. ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది ఆ గ్రామంలో ఒక 2 వర్గాలకు సంబంధించింది మాత్రమే. ఈ యొక్క ఇది ఏదైతే ఉందో ఈ యొక్క ఇష్యూ వీళ్ళేమో జనసేన పార్టీకి ఆపాదించడం జరుగుతుంది. అది చాలా వరకు కూడా తప్పు. యాక్చువల్గా 2023లో అక్కడోట అక్రమ కట్టడాలు జరిగాయి అనేసి రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలిసి ఈ ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు అప్పుడు పట్టించుకోకపోవడం వల్ల 2024, 2025 సమయంలో హైకోర్టు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళకి ముట్టికాయలు అందిస్తూ ఆ యొక్క ఏదైతే అక్రమ కట్టడం ఉందో దాన్ని తొలగించమని ఆర్డర్ ఎప్పుడైతే వేశారో ఇమ్మీడియట్ గా వీళ్ళు ఆ యొక్క ఆర్డర్ ప్రకారం అక్రమ కట్టడం అని చెప్పి దేవాలయాన్ని తొలగించడం జరిగింది. అయితే ఈ యొక్క తొలగించే విషయంలో అక్కడ ఉండే ఒక వ్యక్తి కూడా దానికి ఈ కోర్టు ఆర్డర్ని వీళ్ళు ఎందుకు అతిక్రమిస్తారనేసి బిల్లు వేయడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూని మన జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులైనటువంటి కొరికన భవానీ గారికి కానీ, కొరికన రవికుమార్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ సంబంధం ఏమైనా ఉందండి? కొరికన భవానీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం, వాళ్ళ మీద బురద చల్లడం, పార్టీని ఇబ్బంది పెట్టే మాటలు కొందరు మాట్లాడించడం, ఇవన్నీ కూడా జరిగిన కొన్ని విషయాలు అనేది ఈ మధ్యన మేము చూసాము. దీనికి తోడు భవానీ గారు ఒక లేడీ, ఆమె ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఎవరు కొన్ని దేవాలయానికి వాళ్ళు విరాళాలు ఇచ్చారు, కొన్ని దేవాలయాన్ని బాగు చేయించారే కానీ ఎప్పుడు కూడా దేవాలయాన్ని పూజారులు కానీ దేవాలయాలను కానీ ప్రజలు కానీ ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు కూడా చేయలేదు. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క విషయాన్ని మాత్రం ఎవరైతే ఈ పార్టీలకు సంబంధించి ఎవరైతే బురజల్లే ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క మాటలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఇది మాత్రం అందరూ కూడా దయచేసి గుర్తించాలి. దానికి తోడు మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా వీటికి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అందరం కూడా మేము కలిసికట్టుగా ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఆ యొక్క సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తున్నాం. దయచేసి ఈ యొక్క ఇష్యూని ఎప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఖండించాలి. దానికి తోడు దీనికి వివరణ కూడా ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉందని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ ఉన్నాం. ఇంతటితో సెలవు.